మా వర్గం ఆర్థికంగా ఉన్నదనో లేక కులం పెద్దదని చెప్పి 79 సంవత్సరాల నుంచి అణచివేయబడుతున్నారు. ఇలా పేదవాళ్ళకి రావాల్సినటువంటి హక్కులు కొన్ని కులాల పేర్లు చెప్పుకొని కొన్ని మా సంఖ్యాబలంగా ఎక్కువ ఉందని చెప్పి పేదవాళ్ళకి రావాల్సిన హక్కులను వాళ్ళు లాక్కుంటా ఉన్నారు. 79 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో ఓసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాల గురించి చర్చించడానికి ఒక సభ నిర్వహిస్తాం. సమాజం ఏమనుకుంటుందంటే ఓసీలంటే ధనికులని ఆర్థికంగా ఉన్న వాళ్ళని ఒక భావన ఉంది. ఇతర కులాలకు తక్కువ మార్కులు వచ్చిన ఉద్యోగం వస్తూ ఉంది, మా కులంలో ఉన్నటువంటి పేదవాళ్ళకు ఉద్యోగం రావట్లేదు. ఈరోజు మాకెందుకు సమాన హక్కులు ఉండవు? ఇలా ఓసీలను ఒక నెపం వేసి రాజ్యాంగబద్ధంగా రావాల్సిన హక్కులు కూడా రావట్లేదు, సమాన హక్కులు లేవు. అంటే ఈడబ్ల్యూఎస్ మాకు 8 లక్షల రూపాయల ఆదాయం ఉంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లు ఇవ్వట్లేదు. ఈ రోజు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో రాష్ట్రంలో ఉన్నటువంటి ఓసీ సంఘ ఆధ్వర్యంలో పాత్రికేయ సమావేశం నిర్వహించడం జరిగింది. దీని ఒక ముఖ్య ఉద్దేశం జనవరి 11వ తేదీకు వరంగల్లో ఓసీల సింహగర్జన నిర్వహించబోతా ఉన్నాం. 79 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో ఓసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాల గురించి చర్చించడానికి ఒక సభ నిర్వహిస్తాం. సమాజం ఏమనుకుంటుందంటే ఓసీలంటే ధనికులని ఆర్థికంగా ఉన్న వాళ్ళని ఒక భావన ఉంది. ఆ భావనను తొలగించడానికి ప్రజల ముందు ఒక నివేదిక ఉంచబోతా ఉన్నాం. ఈ 79 సంవత్సరాలలో ఓసీలు ఏం నష్టపోయారో ఈ సమాజానికి చెప్పి వాళ్ళతో సమాజం నుంచి వాస్తవంగానే వీళ్ళు నష్టపోయి ఉన్నారు కాబట్టి వీళ్ళకు కూడా ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా విలువనివ్వాలి. దాంతో పాటు రాజ్యాంగబద్ధంగా రావాల్సిన హక్కులు, అదేవిధంగా సంక్షేమ పథకాలలో వాటా ఇవ్వాలని ప్రజలతో అనిపించుకోవడానికి ఈ సభ నిర్వహిస్తాను. ఎందుకంటే ఇతర కులాలకు తక్కువ మార్కులు వచ్చిన ఉద్యోగం వస్తూ ఉంది, మా కులంలో ఉన్నటువంటి పేదవాళ్ళకు ఉద్యోగం రావట్లేదు. ఇతర కులాలకు ఏదైనా ఎంట్రన్స్ పరీక్ష రాసేటప్పుడు ఫీజు తక్కువ తీసుకుంటారు, ఓసీలు అనేవి నెపం వేసేయాలి ఎక్కువ ఫీజులు తీసుకుంటారు. ఇలాంటి వ్యత్యాసాలు ఉన్నాయి కాబట్టి సమాజం ఈ రోజు భారతదేశంలో అందరూ సమానమని చెప్తా ఉన్నారు. కావున ఈ రోజు మాకెందుకు సమాన హక్కులు ఉండవు? ఇలా ఓసీలను ఒక నెపం వేసి రాజ్యాంగబద్ధంగా రావాల్సిన హక్కులు కూడా రావట్లేదు, సమాన హక్కులు లేవు. అంతేకాకుండా సంక్షేమ పథకాలలో వాటా లేదు, ఆ వాటా కోసం ప్రభుత్వం నుంచి కొట్లాడడానికి డిమాండ్గా దాంతో పాటు ఓసీ కమిషన్ ఏర్పాటు చేయాలి, ఈడబ్ల్యూఎస్ కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ తోటి మేము ముందుకెళ్తాను. ఈడబ్ల్యూఎస్ గతంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి కమిషన్ ఉంటే మాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని ఈడబ్ల్యూఎస్ కమిషన్ ఏర్పాటు చేయాలని ఉద్దేశం. దాంతో పాటు టెట్లో ఏదైతే అగ్రవర్ణ కులాలని చెప్పే వరకు టెట్లో 90 మార్కులు ఉన్నాయి, ఇతర వర్గాలకు 70 మార్కులు, ఇంకో వర్గానికి 60 మార్కులు ఉన్నాయి. దీన్ని కూడా సమానంగా లేదంటే మాకు తగ్గించమని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే మాకు 90 మార్కులు ఎక్కువ మార్కులు ఉండడం, 70 నుంచి 90 20 మార్కులు ఎక్కువ ఉండడం వల్ల మాకు అవకాశాలు రాలేకపోతా ఉన్నాయి. కావున టెట్లో కూడా మార్కులు సమానమైన మార్కులు అంటే ఇతర కులాల వర్గాలకు ఏవైతే ప్రభుత్వం సమాన హక్కులు ఇస్తుందో వాటన్ని కూడా సమానంగా ఉండాలనే ఉద్దేశం. ఇలా ఏం జరుగుతా ఉందంటే ఈడబ్ల్యూఎస్ మాకు 8 లక్షల రూపాయల ఆదాయం ఉంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లు ఇవ్వట్లేదు. కానీ ఇలా బీసీలలో ఈ 8 లక్షల రూపాయల లోపు ఆదాయం అంటే ప్రభుత్వ ఉద్యోగస్తులు అయినా కూడా వాళ్ళకు బీసీ సర్టిఫికేట్లో అవకాశం కల్పిస్తుంది. నాన్ క్రిమిలేయర్ గా ప్రకటిస్తూ ఉంది. ఇలా వ్యవసాయం నుంచి ఎన్ని లక్షల రూపాయల ఆదాయం వచ్చినా కూడా నాన్ క్రిమిలేయర్ గా వాళ్ళని ప్రకటిస్తూ ఉన్నారు. మన గవాయ్ గారు, జస్టిస్ గవాయ్ గారు స్పష్టంగా ఒక మాట చెప్పడం జరిగింది. ఆ ఓసీ ఏదైతే ఎస్సీ వర్గాలు ఉన్నారో వాళ్ళంతా కూడా క్రిమిలేయర్, నాన్ క్రిమిలేయర్ గా విభజించి నాన్ క్రిమిలేయర్ వారికి అవకాశం కల్పించాలని చెప్పడం జరిగింది. మేము వాళ్ళ యొక్క మాటను స్వాగతిస్తూ ఏదైతే నాన్ క్రిమిలేయర్ అంటే పేదవాళ్ళు 8 లక్షల ఆదాయం లోపు ఉన్న ప్రతి పేదవాడికి కూడా అవకాశం కల్పించాలి. 8 లక్షల లోపు పైన ఆదాయం ఏ విధంగా అంటే ప్రభుత్వ ఉద్యోగం అయినా సరే, వ్యాపారం అయినా సరే, లేకపోతే వ్యవసాయం అయినా సరే ఏ విధంగా కూడా 8 లక్షల రూపాయల ఆదాయం తట్టిన వాళ్ళందరూ కూడా వాళ్ళు ఆర్థికంగా ఉన్నారని చెప్పి గుర్తించి వాళ్ళను క్రిమిలేయర్ గా ప్రకటించి వాళ్ళకి ఏది కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలు వాటాలు రావడానికి వీల్లేదు. ఇలా పేదవాళ్ళకి రావాల్సిన హక్కులు కొన్ని కులాల పేర్లు చెప్పుకొని కొన్ని మా సంఖ్యాబలంగా ఎక్కువ ఉందని చెప్పి పేదవాళ్ళకి రావాల్సిన హక్కులను వాళ్ళు లాక్కుంటా ఉన్నారు. ఇలా ఏ కులంలో ఉన్న పేదవాడైనా పేదవాడే. ఆ కులంలో ఉన్నటువంటి పేదవాళ్లకు సంక్షేమ పథకాలు వాటా ఇచ్చినప్పుడు ఈ దేశం, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు కాకుండా కులాల సంఖ్యాబలంగా వైపు తీసుకెళ్తా ఉన్నారు. దాన్ని ఈ సమాజం ముందు ఉంచడానికి అంటే ఏ కులంలో ఉన్నటువంటి పేదవాడినైనా హక్కులు కల్పించాలనే డిమాండ్ తోటే ఈ యొక్క సభ నిర్వహిస్తాం. ఓసీ వర్గాలు ఉన్నటువంటి నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే ఎవరు మిమ్మల్ని విలువరు, ఇది మన కోసం మనం జరుగుతున్నటువంటి సభ, ఇది మా హక్కుల మీద జరుగుతున్న సభ, ఇది రాజకీయ పార్టీ సభ కాదు. ఈ పిలిచిన వాడు కాదు, తెలిసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ సభకు రావాల్సిందే, విజయవంతం చేయాల్సిందే ప్రతి ఒక్కరు కోరుతా ఉన్నాం. ఇలా కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈడబ్ల్యూఎస్ కమిషన్ రావాలి, ఈడబ్ల్యూఎస్ కమిషన్ ఏర్పాటు చేయాలి. దాంతో పాటు వయోపరిమితి ఇలా ఐఏఎస్, ఐపీఎస్ లకు మిగతా కులాల వాళ్ళకి ఎట్లయితే అవకాశం అటెంప్ట్స్ కల్పిస్తూ ఉన్నారో మాకు కూడా అన్నిసార్లు అటెంప్ట్స్ కల్పించాలని అంటే ఇతర వర్గాలకు ఏవైతే హక్కులు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నా అవన్నీ కూడా మాకు కూడా రావాలి. మా వర్గం ఆర్థికంగా ఉన్నదనో లేక కులం పెద్దదని చెప్పి 79 సంవత్సరాల నుంచి అణచివేయబడుతున్నారు. మమ్మల్ని మాకు ఏ కూడా సంక్షేమ పథకాలు వాటా ఇవ్వట్లేదు. ఆ వాటా కోసమే ఈ యొక్క సభ.